తులసీదేవి శ్రీ మహావిష్ణువుకు శాపం విధించిందన్న విషయం మీకు తెలుసా? ఒకసారి గంధర్వ కన్య అయిన తులసీదేవి భక్తి శీలాలతో విష్ణు భగవానికి పూజ చేసేది. ఆమె కోరిక ఏంటంటే భగవంతుడు తనతో నిత్యం ఉండాలి అని. కానీ పూర్వజన్మ శాపం వల్ల ఆమె రాక్షసుడైన శంఖచూడుడికి భార్య అయింది. శంఖచూడు బలవంతమైన అసురుడు. దేవతలు అతనిని భరించలేకపోయారు. దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పటికే శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి శంఖచూడుని యుద్ధంలో మోసపెట్టి దేహం నుంచి కవచాన్ని తొలగించాడు. ఆ తర్వాత శివుడు శంఖచూడుని సంహరించాడు. తర్వాత తులసీదేవి తన భర్త మరణం చూసి దుఃఖంలో మునిగిపోయింది. అదే సమయంలో శ్రీహరి తన స్వరూపాన్ని చూపించాడు. తులసీదేవి ఆశ్చర్యపోయినా తన పతివ్రతం విరిగిందని బాధపడింది. తులసీదేవి శ్రీ మహావిష్ణువుకు శాపం విధించింది. ఓ విష్ణుదేవ, నీ భార్య అయిన లక్ష్మీదేవితో నిత్యం కలిసి ఉండవు, నీవు రాతి రూపంలో ఉంటావు అని శాపం విధించింది. ఆ శాపం కారణంగానే విష్ణువు శాలిగ్రామ శిలగా నదీ తీరంలో పూజించబడుతున్నాడు. తులసీమాత మాత్రం వృక్ష రూపంలో మారి నేటికి విష్ణు పూజలో తప్పనిసరిగా భాగమవుతుంది. స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం విష్ణుదేవాయ నమః అని కామెంట్ చేసేయండి.